ఈ వీలునామా లేకపోతే ఈ ప్రాపర్టీ మీద మీరు రెండో మ్యారేజ్ చేసుకుంటే అప్పుడు వాళ్ళకు కూడా షేర్ ఉంటుంది కదా అని వాళ్ళ ఉద్దేశం. అది అందుకు ముందు చూపు. మ్యూచువల్ డివర్స్ అయితే కోర్టులో ఎంతైతే నాకు ఆస్తి ఉందో ఆ ఆస్తిలో ఇప్పటి వరకు ట్రాన్స్ఫర్ అయినవి ఎన్నైతే ఉన్నాయో బదలాయించినవి ఇప్పటి వరకు నా పేరుని ఎన్నైతే ఉంటాయో, ఎంత విలువ అయితే ఉంటుందో ఆ విలువ నాకే చెందుతుందా లేదా ఇంకా వాళ్ళకు కూడా చెందుతుందా అని కోర్టు వారు నిర్ణయించిన తర్వాత చూద్దాం సార్. అది అదే సార్, ఇవన్నీ మనం ఎట్లా డెఫినెట్లీ సార్. ఇప్పుడు సార్ 2 పద్ధతులు ఉంటాయి సార్ ఎప్పుడైనా డివోర్స్లో. ఒకటి కంటెస్టింగ్, ఇంకోటి మ్యూచువల్. ప్రపంచంలో ఫాస్టెస్ట్ డివోర్స్ మ్యూచువల్. నేనేమంటానంటే ఇప్పుడు ఒకవేళ అగ్రిమెంట్లోకి వెళ్ళి ఇవన్నీ ఒప్పుకున్న తర్వాత డెఫినెట్గా మ్యూచువల్కి వెళ్తారు కాబట్టి ఇంకా ఆల్రెడీ ముందే సమస్యలు కనుక మీరు రాసుకొని ఈ 5th ప్రాపర్టీ మీద కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చి మీరు రాసుకున్న తర్వాత మ్యూచువల్కి వెళ్తారు. ఒకవేళ వెళ్తే ఇంకా అక్కడ ముందే కరాకంటే మీరు డిసైడ్ అయిపోతారు కాబట్టి ఇంకా మీకు ప్రాబ్లం ఉండదు దాని తర్వాత. అది నేను చెప్పేది. ఆ ప్రయత్నంలో మ్యూచువల్ కన్సెంట్ తో అయింది అనుకోండి, నష్టమే లేదు. కాకపోతే సెకండ్ ఆప్షన్ కింద న్యాయస్థానానికి వెళదాం సార్. ఓకే సార్, అది ఇద్దరు రైట్. అది డెఫినెట్లీ ఇంకా అది ఒక అమికబుల్ సొల్యూషన్ రానప్పుడు ఇద్దరు కంటెస్ట్ చేయాల్సిందే. ఒక్క నిమిషం అండి, ఆజాద్ గారు కూడా మాట్లాడతారు. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ఆజాద్ మీ వైపు వాదనలు వినిపిస్తున్నారు, ఆయన మీకు సపోర్ట్ గా వచ్చారు. అండి బాగున్నా సార్. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఒక హిందూ పురుషుడుగా సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ ఏదైతే ఉందో దాంట్లో ఎవరికి హక్కు లేదు, ఈ విషయం అందరికీ తెలుసు. ఓకే సార్. ఇంకొకటి ఏంటంటే ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కులో భాగంగా కోర్టు వారు కూడా మీ యొక్క జీవనోపాధి చూసిన తర్వాతే ఎదుటి వారికి మెయింటెనెన్స్ ఇస్తారు. అది క్లియర్గా సార్. మీకు ఇంకొక విషయం చెప్తాను. మామూలుగా హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 24 కింద తనను తాను పోషించుకోలేని భర్త కూడా భార్య పద మెయింటెనెన్స్ అడగచ్చు. అది మీకు కూడా ఐడియా ఉంది, అందరికీ ఐడియా ఉంది. కొన్ని సందర్భాలు అడగచ్చు. సో ఇక్కడ మనం ఆర్టికల్ 21 జీవించే హక్కులో భాగంగా మీకు కొంత ఉంచుకొని మీ యొక్క మీరంటే బిజినెస్ చేయొచ్చు, లేకపోతే ఇంకోటి ఏంటంటే రేపు భవిష్యత్తులో ఆరోగ్యం సహకరించకపోవచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో మీరు చెప్పే డిమాండ్ అనేది 100% వాస్తవం, అది క్లియర్. ఎందుకంటే మీరు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నప్పుడు ఎన్ని పంచాయతీలు మీరు చేసి ఉండొచ్చు, మేము ఒక అడ్వకేట్గా ఉన్నప్పుడు ఎన్ని పంచాయతీలు మేము చేస్తాం. జనరల్గా తల్లిదండ్రుల విషయంలో లేదంటే భార్యాభర్తల విషయంలో ఉన్నప్పుడు కొంత ఉంచుకొని కొంత ఇవ్వమనేది ఎక్కడైనా న్యాయం. అది 100% ఇచ్చేసి నాకు ఒట్టి చేతులతో బయటికి వెళ్ళిపోవడం అనేది అది ఎక్కడా ఉండదు. ఈవెన్ కోర్టు కూడా చెప్పదు. ఇప్పుడు మన కృష్ణకాంత్ గారు కూడా ఒక మాట యాక్సెప్ట్ చేశారు. ఏం యాక్సెప్ట్ చేశారు? అడాల్టరీ గ్రౌండ్ గల ఒకవేళ ప్రూవ్ అయితే, గుర్తుపెట్టుకోండి, అడాల్టరీ గ్రౌండ్ కనుక ప్రూవ్ అయితే కోర్టు కూడా ఏం చెప్తుంది, ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది తప్ప 100% 100% అనేది ఇచ్చేది ఎక్కడా లేదు. అవునా కృష్ణకాంత్ గారు? క్లియర్. సో వీళ్ళు అడిగేది ఏంటి, 100% అడుగుతున్నప్పుడు కోర్టులో కూడా వీళ్ళకి ఆ న్యాయం జరగదు. ఇప్పుడు వారు ఒక్క నిమిషం సార్, తెలియగల వారైతే మీరు యొక్క డిమాండ్కి ఒప్పుకుంటాం బెటర్. లేదనుకుంటే మీరు అన్నట్టుగానే అది కంటెస్ట్ డైవర్స్ వెళ్తుందో లేకపోతే కోర్టుల మీద వెళ్తుందో అది ఏం జరిగిద్ది అనేది మీకు తెలియదేం కాదు. ఇట్ విల్ టేక్ ఎన్ని సంవత్సరాల టైం పడుతుంది, ఈ లోపలంతా ఏం జరిగిద్ది అనేది మీకు నాకు ఎవరికి తెలియదు. సో నేనేమంటున్నానంటే మీరు చెప్పిన దాంట్లో 100% ఎవరైనా మానవత్వం ఉన్న వ్యక్తి ఎవరైనా సరే తనకు తాను పోషించుకోలేకుండా ఉండమని ఎవరూ చెప్పరు. ఈవెన్ జీసస్ క్రైస్ట్ కూడా ఒక మాట అంటాడు, నువ్వు దానం చేసేటప్పుడు నీ దగ్గర 2 షర్ట్లు ఉంటే ఒక షర్టు దానం చేయమన్నాడు, కానీ ఒంటి మీద షర్టు కూడా ఆయన కూడా దానం చేయమని చెప్పలే. అంటే నేనేమంటున్నానంటే అలాంటి అపాత్ర దానం చేయమని ఎవరూ చెప్పరు. ఈవెన్ ఎంతమంది మహానుభావులు ఉన్నా కూడా ఎవరు చెప్పరు ముందు. ఎందుకంటే అలాగే భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 21 ప్రకారంగా మనల్ని మనం పోషించుకోవచ్చు, అది రైట్ టు లీవ్ వస్తుంది. సో మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఒకసారి కృష్ణకాంత్ మాట్లాడతారు సార్. శ్రీనివాస్ గారు చెప్పండి. నేను ఇప్పుడు ఏమంటానంటే ఇప్పుడు ఏదైతే ఆస్తి ఉందో, హలో చెప్పండి సార్, వినపడుతుందా సార్? వినపడుతుంది. ఈ ఆస్తి ఏదైతే ఉందో ఆఖరిగా 5వ పాయింట్ కింద అయితే ఏదైతే ఉందో దాని మీదే నేను ఏదైనా ఫండింగ్ జనరేషన్ చేయాలి తప్ప ఇంకో సోర్స్ మరి నాకు లేదు సార్. అయినప్పటికీ కూడా పుత్రవాత్సల్యంతో నాకు కుటుంబం మీద ఉన్నటువంటి పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమతో నేను నాకున్న 5 పాయింట్స్ లో 4 పాయింట్స్ వాళ్ళు చెప్పిన 5 డిమాండ్ లో 4 డిమాండ్లు అంగీకరించాను సార్. ఆ 4 డిమాండ్ లెక్క వర్త్ ఎంత అండి? అమౌంట్ ఎన్ని కోట్ల రూపాయలు అవుతుంది? అది 30 కోట్లు ఉంటుంది సార్. 30 కోట్లు. ఈ ఇంటికి సంబంధించి ఇదొక మహా ఇంకా అప్పులు ఇవన్నీ ఇది కలిపి 3 crores ఉంటుంది సార్. అంటే రైట్, మీరు 10% ఉంచుకుని 90% మీరు ఇచ్చేస్తున్నారు. 90% ఇస్తున్నాను సార్. నాకు తెలిసి ప్రపంచంలో బిల్ గేట్స్ విషయంలో కూడా ఇలా జరగల. బిల్ గేట్స్ భార్య ఇచ్చినప్పుడు 50% మాత్రమే వాటా ఇచ్చాడు ఆయన.
సో మీరు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా నాకు తెలిసి మీరు 90% ఇస్తున్నారంటే ఇక అది చాలా గొప్పతనం అని అనుకోవాలి. ఎందుకంటే కేవలం పుత్ర వాత్సల్యంతో ఇస్తున్నాను సార్. ఏమనండి అయితే వాణిని దృష్టిలో పెట్టుకునే పట్ల పుత్ర వాత్సల్యంతో పిల్లల మీద ప్రేమతో ఇస్తున్నాను సార్. అయితే ఇంకో మాట అంటాను, ఈ పుత్ర వాత్సల్యంతో ఇస్తున్నటువంటి ఈ అభిప్రాయాన్ని మరి వాణి లాయర్ గారు కూర్చోబెట్టి మ్యూచువల్ కన్సెంట్ ద్వారా అంగీకరింపజేయిస్తే మంచిది. ఒకవేళ చేయలేదనుకోండి, ఆ ఫ్యాక్టరీ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆ 6 కోట్ల రూపాయల బిల్డింగ్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, అన్ని న్యాయస్థానంలోనే తేలుతాయి సార్. మీరు అన్నట్టు బిల్ గేట్స్ లాంటి ప్రకారం బిల్ గేట్స్ 50% ఇచ్చారు, 50% వాటా ఇవ్వడం జరిగింది ఆయన. అప్పుడు నాకు 40% మిగులుతుంది కదా సార్. ఇంకా అదే సర్లేండి, అది ఇట్ విల్ బి సార్, అది అనేది కోర్టు వారు నిర్ణయం తీసుకుంటారు, కోర్టు వారి అభిప్రాయాన్ని మనం గౌరవిద్దాం. అదే సార్. కృష్ణ గారు సార్ శ్రీనివాస్ గారు నేను వాణి గారి తరపున లాయర్ని సార్. నేను ఒక్కటే సార్, ఇప్పుడు మై లర్న్ ఫ్రెండ్ ఆజాద్ గారు కూడా చెప్పినట్టు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మొత్తం అడల్టరీ బేసిస్ మీద మొత్తం అంతా షర్ట్తో సహా లాగేసుకోమని ఏ కోర్టు చెప్పదు, ఏ ధర్మాసనం చెప్పదు. బట్ ద సేమ్ టైం అడల్టరీ ఈజ్ ఎ మేజర్ ఇష్యూ కూడా ఒక మ్యారిటల్ దీంట్లో. సో ప్రాపర్టీస్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు దాని యొక్క గ్రావిటీ బట్టి అది ప్రూవ్ అయితే దాన్ని బట్టి మేజారిటీ ఆఫ్ ది మేజర్ షేర్ కూడా తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి అది. సో నేనేమంటున్నానంటే ఇప్పుడు ఆజాద్ గారు బిల్ గేట్స్తో కంపేర్ చేసి 50% ఇచ్చాడు మీరైతే, అది దట్స్ ఓకే. బట్ వాట్ ఐమ్ సేయింగ్ ఈజ్ బిల్ గేట్స్ గారు ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఒరిస్సాలో అదేదో గ్రానైట్ ఫ్యాక్టరీ ఉందో దాని మీద కూడా కొద్దిగా ఏదో బకాయిలు ఉన్నాయని అన్నారు. ఓకే, అండ్ ఇప్పుడు మీరు చెప్తున్న దీని ప్రకారం వీటి మీద కూడా వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలి అంటున్నారు. సో దేర్ ఆర్ ఎంకంబరెన్సెస్, ఒకవేళ ఇఫ్ ఇట్స్ ప్రూవెన్ క్లియర్గా మీరు అవి చూపించుకోగలిగితే ఈ ప్రాపర్టీస్ మీద ఇవి ఉన్నాయి, వీటి పరంగా నేను తీసుకున్నాను అవి అనే ఉంటే, సో ఆ లెక్కన చూస్తే మీరు 30 కోట్లు ఇవ్వట్లే వాళ్ళకి. ఇవన్నీ నిజంగా తీరి ఒరిజినల్గా ఆ టైటిల్ క్లియర్గా ఉండి అన్నీ ఉంటేనే మీరు వాళ్ళకి ఇస్తే అప్పుడు నిజంగానే అవి నిజంగానే మార్కెట్ వాల్యూ నాకు తెలియదు ఎంత ఉన్నాయో, ఆ మార్కెట్ వాల్యూ ప్రకారం ఆజాద్ గారు చెప్పినట్టు 30 కోట్లు ఉన్నట్టు మనం అంచనా వేసుకోవచ్చు. కానీ ఇవన్నీ లేకుండా తీర్చకుండా మీరు 30 కోట్లు ఇచ్చి 40 కోట్లు ఇచ్చి అని నోటి మీద చెప్పడం అది కాదు. నేను చెప్పేది సార్ నేను అడిగేది ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే ఆజాద్ గారు కానీ నేను కానీ చెప్పేది ఏంటంటే ఇది అమికబుల్ సొల్యూషన్ కోసం చూస్తేనే బాగుంటుంది. ఇట్స్ ఎ ఫ్యామిలీ ఇష్యూ, వీ ఆల్సో అండర్స్టాండ్. ఏదైనా కోర్టుకు వెళ్ళే బదులు చెప్పండి. నేనేం చెప్తాను, ఆస్తులు ట్రాన్స్ఫర్ చేస్తాను కానీ అప్పుల బాధ్యత నాది అని చెప్తాను సార్. అప్పులు నేను భరిస్తాను సార్. ఇలా ఎవరు ఇవ్వడు సార్. అదే ఐ అండర్స్టాండ్, నేను అదే అంటున్నా సార్. అనుకోండి మీరు వెళ్ళి కోర్టులో వాదించారనుకోండి 40% మిగులుతుంది సార్. కోర్టులో వాదించకుండా మీరు మిగులుతుంది మిగలపోవడం అనేది కోర్టులో మనం కంటెస్ట్ చేసి మనం పెట్టే ఇంకా ఎవిడెన్సెస్ బట్టి దాన్ని బట్టి ఇట్స్ ఆల్ డిఫరెంట్ స్టోరీ. అది నేను కాదనట్లేదు. ఇప్పుడు మీరు వినేతారా మేము వినేతామా అనేది నేను ఇక్కడ మనం మాట్లాడదు కాదు కదా. సంవత్సరాల గురించి దట్స్ వాట్ ఇట్ ఈస్. నేను చెప్తున్నా సార్, సంవత్సరాలు 2-3 సంవత్సరాలు పట్టచ్చు, ఏదైనా పట్టచ్చు, నేను కాదనట్లే. టైం ఫ్యాక్టర్ ఈస్ దేర్, బట్ నేను అట్ ద సేమ్ టైం విన్ ద మనీ ఈజ్ ఆల్సో హ్యూజ్ అంటున్నారు కదా మీరే. ఇంత ఆస్తులు ఉన్నప్పుడు మరి టైం ఫ్యాక్టర్ పడుతుంది దేనికైనా. మరి నేను అంటుంది అదే సార్, కరెక్ట్ సార్. నేను అనేది కూడా 100%. మీరు పెద్ద మనిషిగా ఈ సమస్యను పరిష్కరిస్తే నాకు 10% మిగులుతుంది ఆస్తిలో. ఇదే కోర్టుకి వెళ్తే 40% మిగులుతుంది. 90% ఇప్పించండి సార్, రెడీగా ఉన్నాను సార్. నేనేమంటున్నానంటే ఒక్క నిమిషం వాణి గారు, నేను ఆర్టీవీ నుంచి మాట్లాడుతున్నానండి, రోహిత్ని. సార్ వాణి గారు, దువ్వాడ శ్రీనివాస్ కూడా దువ్వాడ శ్రీనివాస్ ఒకసారి లైన్ లో ఉన్నామండి. వాణి గారు, మీరు 5 డిమాండ్లు పెట్టారు. హలో వాణి గారు, నా మాట వినిపిస్తుందండి? మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. వాణి గారు, आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. వాణి గారి కాల్ ని హోల్డ్ లో పెట్టారు. The person you are speaking with has put your సార్ వాణి గారికి నేను మళ్ళీ కాల్ చేస్తాను. దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతున్న దాంట్లో కొంత న్యాయం ఉందని అనిపిస్తోంది. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్ లో మాట్లాడుతున్నారు. మీరు వాణి గారి ఫోన్ ఎంగేజ్ వస్తుంది. తర్వాత మళ్ళీ కాల్ చేయండి. आपने जिस व्यक्ति को कॉल किया है वो अभी दूसरे कॉल पर व्यस्त है. कृपया प्रतीक्षा करें. ఒకసారి పీసీఆర్ మీరు కూడా వాణి గారితో మాట్లాడటానికి ట్రై చేయండి. ఒకసారి కాల్ కనెక్ట్ చేయడానికి లిఫ్ట్ చేస్తారు కానీ మళ్ళీ ఎంగేజ్. ఓకే, మీరు మాట్లాడండి. శ్రీనివాస్ గారు, సో మేము చెప్పేది ఏంటంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒకటి సార్, ఉమెన్ రైట్స్ అనేవి కొద్దిగా స్ట్రాంగ్ ఉంటాయి మన కంట్రీలో.
సో వెన్ ఏ ఉమెన్ ఈజ్ విక్టిమైజ్డ్ డెఫినెట్లీ కోర్టు కూడా ఆవిడ తరపున కొద్దిగా ఆలోచించి డెసిషన్స్ తీసుకుంటారు. సో అక్కడ మనకు కూడా కొద్దిగా మగవారిగా కొద్దిగా వీ హ్యావ్ టు షెల్ అవుట్ సమ్ హ్యూజ్ షేర్ ఆల్సో. అది సిచ్యువేషన్ బట్టి కోర్టు అది కేసు యొక్క సర్కమ్స్టెన్షియల్ ఫ్యాక్ట్స్ బట్టి ఉంటాయి. సో అలాగని మేము ఏమంటాం అంటే మొత్తం మిమ్మల్ని మొత్తానికే లాగేస్తారు అని కూడా అది ఉండదు. అట్లా బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టెన్సెస్ దాన్ని బట్టి మనం ముందుకెళ్తుంది. కోర్టు కూడా అలాంటి డెసిషన్ తీసుకుంటుంది రేషనల్గా. సో నేను చెప్పేది ఏంటంటే ఎనీ ఫ్యామిలీ ఇష్యూ మేము కూడా ఎవరైనా సరే సార్ కోర్టులో టైం పడుతుంది. సో మ్యూచువల్ డివోర్స్ అనేది ఫాస్టెస్ట్ డివోర్స్ ఇన్ ద కంట్రీ. సో దాని పరంగా దానికంటే ముందు ఒక మ్యూచువల్కి వెళ్ళే ముందు డెఫినెట్గా ఒక ఎంఓఈ రాసుకోవాలి, అగ్రిమెంట్స్లోకి వెళ్తారు, అవన్నీ సాటిస్ఫై ఆనర్ చేస్తామని పలానా డేట్ టైం లైన్స్ పెట్టుకుంటారు. దాని ప్రకారం అయిన తర్వాత అది మ్యూచువల్కి వెళ్తాయి. ఇవన్నీ దాని ప్రకారం ప్రాసెస్ ఉంటుంది అది. సో మేము చెప్పేది ఏంటంటే ఈ ఫిఫ్త్ పాయింట్ ప్రాపర్టీ విషయంలో ఇరుక్కుంది కాబట్టి ఇరువైపులా మీరు మనం అది మాట్లాడి ఇప్పుడు మీరేమో లోన్ తీసుకుంటే ఎట్లా, అది తీసుకుంటే ఎట్లా, నాకు ఏం లేకపోతే ఎట్లా అంటారు. నేను చెప్పేది ఏంటంటే ఈవెన్ యువర్ లయబిలిటీస్ విల్ బి షేర్డ్ ఇఫ్ ద విల్ ఈజ్ రిటర్న్. మీ లయబిలిటీస్ కూడా మీరు ఏమైనా తీసుకుంటే అది దట్ విల్ బి షేర్డ్ బై యువర్ లీగల్ హెయిర్స్. అదొకటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటి, మీరు ఒకవేళ ఇది విల్లు రాకపోతే మీరు రేపటి రోజు రెండో మ్యారేజ్ చేసుకుంటే మరి ఇది పోతుంది కదా, ఈ షేర్ ఇంకా చాలా మందికి ఇవ్వాల్సి వస్తుంది, మాకు ఉన్న ఆస్తి పోతుంది కదా, మా షేర్ పోతుంది కదా అని వాళ్ళది కూడా ఉండొచ్చు. ఇద్దరిది అమికబులే, ఇద్దరిది సెన్సిబులే. సో దానికి అనుగుణంగానే కూర్చొని ఆ చిన్న లీగల్ హ్యాజిల్ అది ఏదైతే ఉన్నాయో అవి కూడా చూసుకొని ప్లస్ మీరు మిగతా ప్రాపర్టీస్ ఫ్యాక్టరీ కానీ మిగతా వాటి మీద కూడా కొన్ని ఎంకమెండెన్సెస్ కానీ ఇవి అమౌంట్స్ డ్యూ ఉన్నాయి అంటున్నారు, డెట్స్. మరి ఆ డెట్స్ని కూడా మీరు క్లియర్ చేసి అవి ఎప్పుడెప్పుడు క్లియర్ చేస్తారో ఆర్టీ టైం లైన్స్ కూడా క్లియర్గా రాసుకోండి. ఏదైనా అగ్రిమెంట్లో క్లియర్గా రాసుకోవాలి ఆన్ పేపర్. మనం చెప్పడం ఇప్పుడు ఆజాద్ గారు చెప్పినట్టు బిల్ గేట్స్ గారు ఇచ్చారు 50% కంటే ఇచ్చారు, మీరు ఇంకా ఎక్కువ ఇస్తున్నారంటే మీరు ఇవ్వడం మిమ్మల్ని నుంచి గుంజుకుందామని ఎవరు చూడట్లేదు. ఆన్ పేపర్ మీరు ఎంత ఇద్దాం అనుకుంటారు ఏదైనా ఆన్ పేపర్ ఉండాలి. వాళ్ళైనా వాణిగారైనా మీరైనా ఆన్ పేపర్ ఒక నిర్ణయం తీసుకుని ఆన్ పేపర్ పెట్టండి. దాన్ని బట్టి వీ కెన్ గో హెడ్. రెండు రేషనల్గా ఉండాలి, ఇద్దరు పార్టీలకి న్యాయం జరగాలి. ఇట్ షుడ్ బి విన్ విన్ సిచ్యువేషన్. దాని ప్రకారంగా ముందుకెళ్తే వీ కెన్ క్లోజ్ ఇట్ ఆఫ్. దట్స్ వాట్. ఓకే అంటే కోరేది ఏంటంటే సార్, యా మీరు ఇన్వాల్వ్ అయ్యి అందరూ పెద్దలు ఆర్టీవీ పెద్దలు అందరూ ఇన్వాల్వ్ అయ్యి చేస్తే సంతోషం. నేను కూడా ఎమికబుల్ క్లోజర్కి వస్తాను సార్. బట్ సమాజంలో గౌరవమైన పొజిషన్ లో స్థానంలో ఉన్నాం కాబట్టి 10 మందికి అవమానపరిచే విధంగా సభ్య సమాజం అసహించుకునే విధంగా అలా ఇంటి దగ్గర నా పిల్లల్ని కూర్చోబెట్టే హక్కు తనకుందా? తనకెంత అయితే హక్కు నా పిల్లల మీద ఉందో నాకు కూడా నా పిల్లల మీద అంతే హక్కు ఉంది. కరెక్టే సార్, కానీ పిల్లలు ఇద్దరు మేజర్లే, వాళ్ళు ఇష్టపరంగానే కూర్చున్నారు కదా. ప్రొటెస్ట్ చేసే హక్కు ఎవరికైనా ఉంది దేశంలో. వినండి సార్, మొదటి రోజు నాన్నని చూడటానికి వచ్చామని అనిపించే ఆమె ఆఖరి రోజు వచ్చేటప్పటికి ఆస్తి కోసమే వచ్చామన్నటువంటి విషయాన్ని ఇప్పుడు బయటపడింది కదా. మరి ఇప్పుడు అవన్నీ నేను చూడలేదు సార్, మరి ఆ వీడియో బయట అయితే నేను చూడలేదు. బట్ నేనేమంటున్నానంటే వాటర్ ఇట్ మై బి సార్. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ మడ్స్లింగింగ్ అలిగేషన్స్ వద్దు సార్, ఆవిడ వేయడము మీరేయడం వద్దు. నేనేమంటానంటే మంచి కూర్చొని వీ విల్ క్లోజ్ ఇట్ ఆఫ్. ఒక అగ్రిమెంట్ పరంగా మాట్లాడుకొని ఆస్తుల డిస్ట్రిబ్యూషన్, ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్ కానీ ఆ పార్టీషన్స్ ఎట్లా చేసుకోవాలి ఏంటనేది ఒక ఆలోచించిన ఒక అమికబుల్ సొల్యూషన్కి వెళ్ళామనుకోండి, తను కూడా వాళ్ళ పిల్లలు కూడా ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఎవ్రీథింగ్ విల్ బీ సాల్వ్, ఎవ్రీథింగ్ విల్ పుట్ ఇట్ ఆన్ పేపర్ అండి. దట్ ఈస్ అదే ఒక లాజికల్ సొల్యూషన్. ఓకే, ఒక్క నిమిషం ఆజాద్ గారికి ఇస్తాను, ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు, సో ఈ విషయంలో మీరు మీ యొక్క బాధ్యత పూర్తిగా మీరు నిర్వర్తిస్తున్నారు. ఈ విషయంలో హ్యాట్స్ ఆఫ్, అది అందరూ ఒప్పుకుంటున్నారు. కాకపోతే ఒకటి నేను మళ్ళీ చెప్తాను, ఇది ఏదైనా ఉంటే మీరు అన్నట్టు అమికబుల్గా సెటిల్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. లేకపోతే కోర్ట్ ఆఫ్ లా ఎలా ఉంది, దాని టైము సమయం అన్నీ మనకు తెలియదు ఏం కాదు, మనం చూడని డాక్యుమెంట్స్ కాదు. సో కాబట్టి ఏదైనా ఉంటే ఆర్టీవీ ద్వారా మన మిత్రులందరూ కూడా కలిసి మీకు హెల్ప్ చేసే అవకాశాలు ఉన్నాయండి. శ్రీనివాస్ గారు ఓకే, మీరు రేపు నేను ఏమన్నా చేసుకోవడానికి బతకటానికి నాకు ఒక ఆధారం ఉండాలి కాబట్టి ఆ వకీల్ని అడుగుతున్నాను. మిగతా వాణి పెట్టిన డిమాండ్లన్నీ నేను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాను విత్ ఎన్కంబరెన్స్ ఫ్రీ అని మీరు అంటున్నారు, రైట్? 100%. మరి అయినా ఎందుకు ఒప్పుకోవట్లేదని మీరు అనుకుంటున్నారు? అంటే ఇంకేమన్నా ఎవిల్ థాట్స్ ఉన్నాయని అనుకుంటున్నారా వెనుక, ఒప్పుకోకపోవటం వెనుక? మీరు మొదటి నుంచి 8 రోజులు జరుగుతున్నటువంటి ఆమె డిమాండ్స్ ఒక్కసారి పరిశీలించండి సార్. ఒక్కో డిమాండ్ ఒక్కో సందర్భంలో ఒక్కో రకమైన డిమాండ్. నాన్నని చూడటానికి పిల్లలు వస్తే పిల్లలకి తలుపు తీయడా అని ఆర్గ్యుమెంట్ చేశారు. పిల్లలే వెళుతున్నారు తప్ప నేను అక్కడికి వెళ్ళను, నాకు సంబంధం లేదు, పిల్లలే వెళ్తామంటే అయినా వద్దమ్మా అలా వెళ్ళొద్దని నేను చెప్పాను, పిల్లలే వెళుతున్నారు అని అన్నది. అయినా పిల్లల చేత నాన్నని కలవడానికి వస్తామని నా బిడ్డల చేత అనిపించిన ఈ వాణి 2 సంవత్సరాలుగా నేను తిన్నానా, ఉన్నానా, చచ్చానా, బ్రతికున్నానా, ఏ చెట్ల కింద పడున్నాను, ఏ ఎండల్లో ఉన్నాను అని ఒక్కసారే నా పిల్లల చేత నన్ను 2 ఏళ్లలో అడిగించిందా సార్? అడగలేదండి. ఇప్పుడు కూడా వచ్చేటప్పుడు మీడియాని, దారాల్ని, దురిపాల్ని, తాళ్లని, నిచ్చెనల్ని
ఇవన్నీ ఎందుకు సార్ పిల్లలతో పాటు పంపించింది ఆవిడ? రెండో రోజు వచ్చి ఇంటికి ప్రస్తుతం నేను ఉన్నటువంటి ఇంటిని గేటు తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ట్రెస్ పాస్ చేసి, అంటే పవర్ బ్లేడ్స్ పెట్టి డోర్లని, టాటా స్టీల్ డోర్స్ అవి కట్ చేసి లోపలికి వచ్చి మరి అంత రాద్ధాంతం చేసేటప్పుడు నేను కంప్లైంట్ ఇచ్చాను సార్. అక్కడ కూడా మనకు రాంగ్ ఉద్దేశం ప్రజల్లోకి పంపించారు. ఏంటంటే నా డోర్లు ఎవరైతే కట్ చేస్తున్నారో ఆ కట్ చేస్తున్న వాళ్ళ మీద ఆక్రోశంతో నేను కోపంగా వెళ్ళాను సార్. ఎప్పుడైతే వెళ్తున్నప్పుడు నా పిల్లలు వాణి ఎదురుగా వస్తున్నారో ఆ కర్ర నేల కొట్టేసి రూమ్ లోకి వెళ్ళిపోయాను సార్. ఈ క్షణం వరకు నేను బయటకు రాలేదు సార్. ఎందుకంటే నాకు చాలా అసభ్యకరంగా ఈ సమాజంలో జరిగిన విషయం అంతా కూడా నా మనస్సాక్షిగా మీ ఛానల్ ద్వారా ప్రజలందరికీ తెలియజేశాను సార్. ఇంత తెలియజేసిన తర్వాత కూడా నేను రెండో రోజు చెప్పారు తను, శ్రీనివాస్ ఇక్కడ ఉండకూడదు, పలాస పోవాలి, టెక్కల్లో ఉండకూడదు అనేది రెండో డిమాండ్. మూడో డిమాండ్ ఏంటంటే ఎమ్మెల్సీగా రాజీనామా చేయాలి, మూడో డిమాండ్. నాలుగో డిమాండ్ ఏంటంటే ఈ ఇల్లే నాకు కావాలి, ఇప్పుడు కొత్త డిమాండ్. అన్ని అంటే వివాదం తేల్చే ఉద్దేశం వాణికి లేదు అని మీరు అంటున్నారు, రైట్ సార్? వివాదాన్ని క్లియర్ చేసుకునే ఉద్దేశం కాదు. దువ్వాడ శ్రీనివాసుని ఇది వరకు హత్యా ప్రయత్నం చేసిన వాణి ఇంట్లో నేను జిమ్ చేసే డంబెల్స్ ని 2 చేతుల్లోతో పాటు నా మీద నేను నిద్రిస్తున్న టైంలో, అంటే పూర్తి నిద్రలో లేను సార్, మెలకుగానే ఉన్నాను. మంచం మీద చేరబడేటప్పుడు ఆ కోపంతో వచ్చి నా మీదకి విసిరినటువంటి వాణి తప్పించుకున్నాను ఆ డంబెల్ తాలూకా త్రో నుంచి. ఆ తర్వాత అదే ఇంటిలో గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక రూమ్ లో నేను కనీసం 3 నెలల పాటు బయటకు వెళ్ళొచ్చి ఇంటికి వచ్చిన వెంటనే లాక్ వేసుకుని లోపల ఉండేవాడిని సార్. ఏ క్షణాన రాత్రికి ఏం జరుగుతుందని 30 సంవత్సరాలు నా నరకం, నా కష్టాన్ని, బాధ. ఏమైంది ఆ రోజు డంబెల్ తీసుకుని కొట్టిన రోజు ఏం జరిగిందండి? అసలు డంబెల్ తీసుకుని కొట్టడానికి దారి తీసిన సిచ్యువేషన్ ఏంటి? ఎంపీ ఎన్నికల్లో నువ్వు ఎందుకు వెళ్తున్నావు? 2019 సందర్భం సార్ ఇది. 2019లో నువ్వు 2019 కదా, నేను ఎంపీ 19లో పోటీ చేశాను సార్. 2019లో నువ్వు ఎంపీగా ఎందుకు పోటీ చేస్తున్నావు? నువ్వు పోటీ చేయడానికి వీలు లేదు, నీ దగ్గర డబ్బులు లేకపోయినా నువ్వు ఎందుకు చేయాలనుకుంటున్నావని నాతో అప్పటికే వారం 10 రోజుల నుంచి ఆర్గ్యుమెంట్ చేస్తుంది సార్. అంటే డబ్బులు లేవా? అదే ఎంపీగా పోటీ చేయొద్దంటానికి మీ దగ్గర డబ్బులు లేవు అన్న కారణమా, ఇంకేదైనా కారణమా? నేను పోటీ చేస్తే డబ్బులు లేవన్నది కారణం చూపించిందే తప్ప నేను పోటీ చేయడానికి తను జీర్ణించుకోదు. ఇప్పుడే కాదు సార్, 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో నేను 2003లో కష్టపడి పనిచేసి పాదయాత్ర విజయవంతం చేసినప్పుడు మా నియోజకవర్గానికి వచ్చి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు టికెట్ నాకు ప్రకటించారు హరిశ్చంద్రపురం నియోజకవర్గానికి. అప్పుడు తండ్రి రాఘవరావు వాణి రాజశేఖర రెడ్డి గారి వద్దకెళ్ళి ఆ టికెట్ మాకిస్తారా, ఇండిపెండెంట్ గా పోటీ చేయమంటారా అని ఆయన ముందు చెబితే రాజశేఖర రెడ్డి గారు నన్నే కన్విన్స్ చేసి శ్రీనివాస్ ఆ టికెట్ వాళ్ళకి ఇచ్చేద్దామన్నారు సార్. సరే అని ఇచ్చేసాను సార్, ఒప్పేసుకున్నాను. అంతేకా అక్కడి నుంచి ఇది 20 సంవత్సరాల తర్వాత, అంటే మళ్ళీ 2024వ సంవత్సరం మళ్ళీ కూడా అధిష్టానం వద్దకు వెళ్లి ఆ టికెట్ నాకు ఇస్తారా లేదా, మాధురిని కేవలం స్కేప్ బోర్డ్ చేసింది సార్, మాధురిని బలిపశువు చేసింది సార్ అమ్మాయి. మాధురిని తెచ్చిందే దువ్వాడ వాణి, రాజకీయాల్లో పెట్టిందే వాణి. అన్ని చేసిన తర్వాత మళ్ళీ నాకు తనకి లేనిపోని అపోహలు ఇవన్నీ సృష్టించి తన స్వార్థం కోసం అధిష్టానం వద్దకు వెళ్లి అధిష్టానం వద్ద దువ్వాడ శ్రీనివాస్ కు మాధురితో సంబంధం ఉంది, ఈయన పోటీ చేస్తే ఎన్నికల్లో పనికిరాడు, ఈయనకి ఓట్లు వేయరు, ఆ టికెట్ నాకు ఇవ్వండి, ఆయనతో నాకు డైవర్స్ ఇవ్వండి, విడాకులు ఇవ్వండి, నాకు ఎమ్మెల్యే టికెట్ నాకు లేదంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పి అధిష్టానం ముందు చెప్పి 24లో కూడా టికెట్ కి డిమాండ్ చేశారు సార్. అప్పుడు నేను అధిష్టానాన్ని కన్విన్స్ చేసి 100 మెట్లు దిగి నా 25 సంవత్సరాల రాజకీయ కష్టాన్ని కూడా 100 మెట్లు దిగి దువ్వాడ వాణి టికెట్ ప్రకటించేటట్టు నేను చేశాను సార్. అనే పోటీలో ఉండేది సార్ అసలు. కానీ గ్రాఫ్ రోజు 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 గ్రాఫ్ పడిపోతే గతి లేని పరిస్థితుల్లోనో తప్పని పరిస్థితుల్లోనో మళ్ళీ నేను పోటీ చేయాల్సి వచ్చింది సార్. టికెట్ నేనే, అంటే నేను ఫ్యామిలీ కోసం కుటుంబం కోసం ఎంత కాంప్రమైజ్ అవుతుంటాను అనడానికి ఉదాహరణ కింద మీకు చెప్పాను సార్. ఎన్నికల్లో నా మీద నేను జిమ్ చేసే డంబెల్స్ ఎదురుగా ఉన్నది 2 చేతులతో నా మీద విసరడానికి కారణం ఏంటంటే అప్పుడు ఎంపీగా నేను పోటీ చేయకూడదు అన్నటువంటి దురుద్దేశం. అంటే మీకు 2 ఇన్సిడెంట్లు చెప్తాను. 2004లో ఎలా టికెట్ తీసుకున్నారు, 2024లో ఎలా టికెట్ తీసుకున్నారు, 2019లో అలా విసరాల్సిన అవసరం ఎందుకు వచ్చింది సార్? ఇలా చెప్పుకుంటా పోతే 1,00,000 సమస్యలు ఎదుర్కొన్న నేను ఇంటిలో విసిగి వేసారి ఇక్కడ ఒక చిన్న ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఉంటున్నాను సార్. ఈ గృహాన్ని కూడా ఇచ్చేయమంటే నేను ఇవ్వలేను అని చెప్తున్నాను సార్.
కానీ మీ ఇద్దరు పిల్లలు కూడా ఎందుకు సపోర్ట్ రావట్లేదు శ్రీనివాస్ గారు? మా పిల్లల్ని చిన్నప్పటి నుంచి నేను గుండెల మీద పెట్టి పెంచి పోషించి ఇద్దరిని డాక్టర్స్ చేసి ఎండ గాని వాన గాని తగలకుండా ఏసీ కారుల్లో ఏసీ బంగ్లాలో పెంచి అందరూ ఏ తండ్రైనా పెంచుతాడు సార్, ఏ తండ్రైనా చూస్తాడు. కానీ చెప్పుకోవాల్సిన కర్మ నాకు వచ్చింది ఈ రోజు. ఆ పరిస్థితిలో వాళ్ళకి బాగా పెంచి ఇద్దరిని డాక్టర్స్ చేసి పెద్ద పాపని బ్రహ్మాండమైనటువంటి అంగరంగ వైభవంగా వివాహం చేసి నా నియోజకవర్గంలో ఉన్న 72,000 ఇళ్లకు కూడా ఇన్విటేషన్ కార్డ్స్ ఇచ్చాను. 1,00,000 కార్డులు కొట్టాను. కొట్టి బ్రహ్మాండంగా రెండో పాపకు కూడా పీజీ చేయించాలి, పీజీ చేసి ఇక్కడ కూడా వివాహం చేయాలి. ఇన్ని ఆలోచనతో ఉన్న నాకు నా పిల్లలు, నేను ఒక మధ్యతరగతి కుటుంబీకానికి చెందిన వాడినని, నేను లుంగితో వచ్చానని, మా నాన్న రైల్వేలో పనిచేస్తే అంటే పిల్లలు అలా పట్టించుకుంటారా? మీ తండ్రి పేదోడమ్మా, మీ తండ్రికి నేను చేసుకునేంత వరకు ఏమీ లేదు అంటే పిల్లలు మారిపోతారా? అదే నా జీవితంలో నా కర్మ, నా దురదృష్టం సార్. పిల్లలకి విషం పోసి పెంచినట్టు తండ్రి మీద వ్యతిరేక భావాలు సృష్టించింది సార్. దీని అంతటికీ ప్రధాన కారణం అంటే తండ్రి ఆస్తిపాస్తులతో సంబంధం లేకుండా సహజమైన ప్రేమాభిమానాలు ఉంటాయి తండ్రి మీద. కానీ మీరు నా పిల్లలకు నేను పేదోనని చెప్పడం ద్వారా పిల్లల్లో ఆ వ్యతిరేక భావం పెరిగింది అని అంటున్నారు. అంటే అది నమ్మశక్యంగా ఉందా? పేదోడనే కాదు సార్, మీ నాన్న ఎమ్మెల్యే పోటీకి అనర్హుడు, వ్యాపారాలకు అనర్హుడు, మీ నాన్న అసలు దేనికి పనికిరాడు. మీ నాన్న ఈ రోజు అనుభవిస్తున్నవన్నీ నా ఆస్తులు, నా అంతస్తులు, నా స్వార్జితాలు, నా శక్తి నుంచే మీ నాన్న స్థాయికి వచ్చాడు. మీ నాన్న నేను చెప్పినట్టు వినాలి, నా కంట్రోల్లో ఉండాలి. వ్యాపారం బాగుంటే దీవాణి వచ్చి నా పేరును ఉండాలంటది. వ్యాపారం బాగోకపోతే ఆ వ్యాపారం గురించి మాట్లాడదు. రాజకీయంగా నేను గెలిచే అవకాశాలు ఉన్నాయంటే ఆ అవకాశం నాకు కావాలంటది. నేను ఓడిపోయే అవకాశాలు ఉన్నాయంటే రాదు. ఒకవేళ నేను 5 ఎన్నికల్లో కూడా పోటీ చేసేటప్పుడు ఓడిపోవటానికి నాకు ముందుగా వచ్చే సవాల్ మా ఇంటి నుంచే వస్తుంది సార్. నువ్వు ఈ ఎన్నికల్లో ఎలా గెలుస్తావో చూస్తానని తను నన్ను అడుగుతారు సార్. ఈ రకంగా ప్రతి సందర్భంలో కూడా పిల్లలు నా మీద చాలా ప్రేమగా ఉండేవారు సార్, చాలా ప్రేమగా ఉండేవారు. కానీ మాధురి అనే బూచి చూపించి వాళ్ళ మనసులను పాడు చేసి కలుషితం చేసి నన్ను ప్రశ్నించేటట్టు చేసి అతి దుర్మార్గంగా సభ్య సమాజం ముందు నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసి భర్తకే ఒక స్త్రీని, ఆమె భరతనాట్యం, ఆమె ఒక పెద్ద కుటుంబానికి చెందిన అమ్మాయిని తీసుకొచ్చి రాజకీయాల్లో దించి నాకు మహిళా కన్వీనర్ ఇవ్వమని చెప్పి ఆ అమ్మాయికి నాకు లేనిపోని కథలు సృష్టించి అధిష్టానానికి, ప్రజలకి, కార్యకర్తలకి చెప్పి మీ నాన్న అమ్మాయితో పోతే మీకు రూపాయి కూడా రాదని పిల్లల్ని రెచ్చగొట్టి పిల్లల బుర్రల్ని పాడు చేసి వాళ్ళని అన్ని తిరిగి మాట్లాడేటట్టు ప్రశ్నించేటట్టు నా ముందు ఏమనిపిస్తుంది శ్రీనివాస్ గారు? కట్టుకున్న భార్య, కన్న బిడ్డలు కూడా నా మీద పోరాటం చేస్తున్నారని అంటున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మీకు ఏమనిపిస్తుంది? నా కన్న పిల్లలు నన్ను ఏం ప్రశ్నించినా అది చూస్తే నాకు నవ్వొస్తుంటది సార్. నాకు ఇటువంటి బాధ నా పిల్లలు నాకు ప్రశ్నిస్తే ఉండదు సార్. నా కన్న పిల్లలు నన్ను ప్రశ్నించే స్థాయికి తీసుకొచ్చినటువంటి దువ్వాడ వాణి చరిత్రహీనురాలు, సభ్య సమాజంలో స్త్రీగా ఆమె ఒక మచ్చ సార్. అలాంటి స్త్రీ మీరు ఇప్పటికే మీడియాలో చాలా చూస్తుంటారు. ఆమె బిహేవియర్, ఆమె మాట తీరు, ఆమె అగ్రెసివ్నెస్, ఆమె సైకో వైబ్రి కాదు. మరి ఆ గొడవ జరిగిన రోజు మీరు ఒక స్టిక్ పట్టుకు వెళ్ళి మీ అమ్మాయి మీద దాడి చేయడానికి ప్రయత్నించారు, చున్నీ నెక్కకు బిగించడానికి ట్రై చేశారని అంటున్నారు. మరి మీరు ఎంత ప్రేమగా చూసుకున్నప్పుడు మీ అమ్మాయి పైన చెయ్యెత్తాలని ఎలా అనిపించింది? నేను ఇంత ప్రేమగా చూసుకోకపోతే వాళ్ళు ఇంత వాళ్ళు అవుతారా సార్? ఈ స్థాయికి వస్తారా సార్? ఇన్ని చదువులు ఇంత బ్రహ్మాండంగా చదివి ఈ స్థాయిని పొందగలుగుతారా సార్? 2 డాక్టర్స్ అయ్యారంటే దువ్వాడ వాణి ఖర్చు పెట్టిందా, దువ్వాడ వాణి చేసిందా సార్? చెప్పమనండి సార్. దువ్వాడ శ్రీనివాస్ చేశాడా ఇదంతా? ఒకవేళ దువ్వాడ శ్రీనివాసే చేయకపోతే, దువ్వాడ శ్రీనివాస్ మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందినవాడైతే, వ్యాపారాల్లో సంపాదించకపోతే ఈ ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి సార్? నా స్వాధితంగా ఎక్కడి నుంచి సంక్రమించాయి సార్ నాకు? అంటే దువ్వాడ వాణి సపోర్ట్ తో ఆస్తులు సంపాదించారు అని అంటున్నారు ఆమె. ఒక్క డాక్యుమెంట్ చూపించమనండి సార్, ఒక్క అకౌంట్ ట్రాన్స్ఫర్ చూపించమనండి సార్. ఒక్క డాక్యుమెంట్ లేదు. నా ద్వారానే ఇవన్నీ మీకు వచ్చాయని చెప్పడానికి ఏదైనా ఒక సింగిల్ ఎవిడెన్స్, నేనైతే నా స్వాధితంగా ఇవన్నీ నేను సంపాదించాను అని చెప్పడానికి ప్రతి దానికి నేను ఎవిడెన్స్ చూపెడతాను సార్.